హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఆర్డిఓ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎలాంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్గా మీ యొక్క సర్టిఫికేట్స్ని చూసి జాబ్ కల్పించే విధంగా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. 17th March లోపు రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవాలి. చాలా మంచి సాలరీ ప్యాకేజ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మీకు ఉండడానికి సంబంధించి ఇల్లుని కూడా సంస్థ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ అప్లికేషన్ పెడితే సరిపోతుంది. ఎలాంటి అప్లై ఫీజు కూడా లేదు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కొద్దిసేపటి క్రితం మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ని పబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో మీకు రిలీజ్ అయిన వెంటనే వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసినటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించి వాళ్ళ అఫీషియల్ కెరీర్స్ పేజ్లోనే ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒక చిన్న అప్డేట్ అండి. సో చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, నాకు లోకల్లోనే మా సొంత విలేజ్లో జాబ్ చేసుకోవాలి అనుకుంటున్నాను బ్రో, ఏదైనా అప్డేట్ ఉంటే ఏదైనా జాబ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకోసం ఒక వెబ్సైట్ని అయితే నేను పరిచయం చేస్తున్నాను. అదే మనకి MrVijay.in. ఈ యొక్క వెబ్సైట్లో ఏంటి అంటే జస్ట్ మీరు మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, మీకున్నటువంటి క్వాలిఫికేషన్, మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయో ఇందులో ఎంటర్ చేసి పెడితే సో వాళ్ళే మీకు మీ యొక్క ఏరియాలో ఉన్నటువంటి ఎంప్లాయర్స్ ఉంటారు కదా, అంటే జాబ్స్ ఇచ్చేవాళ్ళు, ఇందులో ఈ యొక్క వెబ్సైట్లో ఏంటంటే ఎంప్లాయర్స్ ఉంటారు, అలాగే జాబ్స్ కోసం చూసే వాళ్ళు ఉంటారు, అంటే రిక్రూట్మెంట్ చేసే వాళ్ళు ఇందులోనే ఉంటారనమాట. సో మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఏంటంటే ఫ్రీగా సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ యొక్క వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఉంది. సో దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసేసి మీరు జస్ట్ ఈ యొక్క మీ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఇలా అన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేసి మీరు ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మీకు ఇందులో అకౌంట్ అనేది ఫ్రీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేదు. మీకు లోకల్లో జాబ్స్ కావాలి అంటే మాత్రం వెంటనే మీకు మిస్టర్ విజయ్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు వెంటనే ఈ యొక్క వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు లోకల్లో జాబ్స్ కోసం. సో మీకు డెఫినెట్గా అయితే హెల్ప్ అవుతుంది. గాయస్, మనకి ఇక్కడ డిఆర్డిఓ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి అప్లై ఫీ అయితే లేదు. ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి మంత్లీ మీకు 37,000 రూపీస్ సాలరీ అనేది పే చేస్తారు. అంతేకాకుండా హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా HRE అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. మ్యాక్సిమం ఏమో 28 years వరకు జనరల్ ఓపెన్ కేటగిరీస్కి సంబంధించి ఓసీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 31 years వరకు, SC ST వాళ్ళైతే 33 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే మనకి ఇక్కడ 4th పాయింట్లో మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అలాగే ఒక నోటిఫికేషన్కి సంబంధించి మనము అప్లికేషన్ అనేది ఎలా చేయాలి అంటే మనము అప్లికేషన్ వచ్చేసి మనకి స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు చూసారా, ఈ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళి కానీ లేదంటే ఆన్లైన్ సెంటర్ మీ సేవకి వెళ్ళి కానీ ఇక్కడ ఈ యొక్క డాక్యుమెంట్ ప్రింట్అవుట్ కావాలని చెప్పేసి అంటే వాళ్ళు ఈ యొక్క పేజ్ అనేది ప్రింట్అవుట్ ఇస్తారు. దీన్ని ఏం చేయాలంటే మీరు అప్లికేషన్ ఫామ్ కంప్లీట్గా ఫిల్ చేసి ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది మీది అతికించాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. మనకి జస్ట్ 2 pages మాత్రమే ఉంది, పెద్దగా కష్టం లేదు, చాలా సింపుల్గా ఉంది అప్లికేషన్ ఫామ్. సో ఇందులో మీకు ఈజీగా అయితే డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయొచ్చు. క్యాపిటల్ లెటర్లో అప్లికేషన్ ఫామ్ అనేది రాయడానికి అయితే ట్రై చేయండి. అప్లికేషన్ ఫామ్ అంతా కూడా కంప్లీట్గా రాసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన కూడా మీ యొక్క
సిగ్నేచర్ అనేది పెట్టేసేసి అప్లికేషన్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి కంప్లీట్ అడ్రస్ అనేది ఇచ్చారు. టు ద సెంటర్ హెడ్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీస్ డిఐబిటి అనేది ఏంటంటే డిఆర్డిఓ సంస్థకి సంబంధించి అనుబంధ సంస్థ అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి కంప్లీట్ పిన్ కోడ్ కూడా ఇచ్చారు. ఆ అడ్రస్కి మీరు ఏం చేస్తారంటే స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపిస్తే సరిపోతుంది. అయితే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఎక్కువ అప్లికేషన్స్ వస్తే మాత్రం మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, లేకపోతే మాత్రం ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం మనకి ఇలాంటి రిక్రూట్మెంట్స్కి ఏంటి అంటే చాలా తక్కువ అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి మీకు డైరెక్ట్గా ఏంటంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మ్యాక్సిమం మనకి ఇంటర్వ్యూసే ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ అప్లికేషన్స్ పడితే మాత్రమే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్లో కూడా వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మనకి ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సంస్థ నుంచి వచ్చింది, మనకి ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు అవన్నీ కూడా చూద్దాము. ఇక్కడ మనకి డిఆర్డిఓ సంస్థకి సంబంధించి అనుబంధ సంస్థలు మనకి ఇండియాలో చాలానే ఉన్నాయి. ఇక్కడ మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీస్కి సంబంధించి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. ఈ యొక్క సంస్థ మనకి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ రిలేటెడ్గా మైసూర్లో అయితే దీనికి సంబంధించి హెడ్ ఆఫీస్ అనేది ఉంటుంది. పోస్టింగ్ వచ్చేసి మనకి ఫస్ట్ అక్కడే ఇస్తారు, తర్వాత మనము ఆల్ ఇండియా కూడా ఫర్దర్గా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకి ఇది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కాబట్టి సో మీకు టెన్యూర్ పీరియడ్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీకు 2 years అయితే ఉంటుంది టెన్యూర్, తర్వాత మీకు 3 year 4th year అంటే మనకి 3rd year 4th year ఆ విధంగా మీకు ఫర్దర్గా కూడా వాళ్ళ ఈ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఎక్స్టెండ్ చేస్తారు. అంతేకాకుండా మీకు ఈ యొక్క ఫెలోషిప్ ద్వారా ఏంటి అంటే మీకు ఫర్దర్గా ప్రమోషన్స్కి సంబంధించి కానీ ఇతరత్ర డిఆర్డిఓ సంస్థకి సంబంధించి చాలా నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి. సో వాటికి సంబంధించి కూడా మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్కి సంబంధించి పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ సబ్జెక్ట్ అలాగే డిసిప్లిన్ అనేది మెన్షన్ చేస్తారు. మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్, ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్కి సంబంధించి టోటల్గా నెంబర్ ఆఫ్ ఫెలోషిప్స్ ఎన్ని ఉన్నాయంటే 15 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ డిగ్రీ అనేది ఫస్ట్ డివిజన్లో ఎవరైతే కంప్లీట్ చేసుంటారో సో దాంతోపాటు వ్యాలిడ్ నెట్ లేదా గేట్ స్కోర్ అనేది కలిగి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకుంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఇన్ ప్రొఫెషనల్ కోర్స్ ఎంటెక్ ఇన్ ఫస్ట్ డివిజన్ అంటే మీరు ఒకవేళ ఎంటెక్ చేస్తే మాత్రం ఎలాంటి గేట్ స్కోర్ అనేది అవసరం లేదు. సో జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి విభాగంలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి వచ్చేసి ఏంటంటే మీరు బీఆర్ బీటెక్ అనేది పాస్ అయ్యండి, ఫస్ట్ డివిజన్ అంటే 60% ఆఫ్ మార్క్స్తో పాస్ అయ్యండి, నెట్ లేదా గేట్ స్కోర్ అనేది కలిగి ఉండాలి. లేదంటే మీరు ఎంటెక్ చేసినా కూడా ఎలిజిబులే. కాకుంటే ఇక్కడ బీటెక్ వాళ్ళకి నెట్ స్కోర్ అనేది కలిగి ఉండాలి, గేట్ స్కోర్ అనేది కలిగి ఉండాలి. పీజీ వాళ్ళకి మాత్రం పీజీ లేదా ఎంటెక్ వాళ్ళకి మాత్రం ఎలాంటి స్కోర్ అనేది అవసరం లేదనమాట. సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో మీకు జస్ట్ డైరెక్ట్గా మీకు ఏంటంటే మీకు క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్కుల ఆధారంగా డైరెక్ట్గా మిమ్మల్ని సెలెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి డిఆర్డిఓ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా సమాన అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.